తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఈ లైవ్ కార్యక్రమంలో మీరు మాతో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. నా తండ్రి, కొద్ది సమయం నీ లేఖనాన్ని అనుసరించి మాట్లాడుతుండగా అల్పుడే నేను దాసుడిని నాయన, బలహీనమైన దాసుడిని మరుగు చేయండి, మీ ఆత్మతో నింపండి, బలపరచండి నాయన. మీరే మాట్లాడమని వినగలిగిన చెవులు, గ్రహించుకున్నది లోబడి ఆత్మ అందరికీ దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలారా, మరి ఈరోజు వాక్య భాగములో అంశం ఏంటంటే దేవుని సహవాసము ఎవరితో, దేవుని సహవాసము ఎవరితో అనే అంశము. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. అదండి, మనుషుడు దేవునితో నడిచే అనుభవం. దేవుడు పరలోకములో ఉన్న పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, ఆత్మస్వరూపైన దేవుడు. అలాగే భూమి మీద నరుడిగా పుట్టి పాపిగా మార్చబడిన ఈ పాపలోకములో భూమి మీద నరుడుగా శరీర మనసు కలిగి, శరీరాశలు కలిగి, లోకేచ్ఛలు పాపేచ్ఛలు కలిగిన ఈ మనుషులతో దేవుడు సహవాసం చేయటానికి, దేవుడితో మనుషులతో ఉండటానికి, మనుషుల ద్వారా మహింపరచబడటానికి, ఈ మనిషిని పరలోకం తీసుకెళ్ళటానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మనతో సహవాసం చేయటానికి, మనం ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యములోనూ ఆయన మరి మహిమలో ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. దాన్నే పౌలు గారు అంటాడు, అది కృపా సంకల్పము. ఆయన కృప చేత సంకల్పించి దేవుని బిడ్డలుగా మార్చుకుని దేవుడితో ఉండే అనుభవాన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆది కాండంలోనే మనం చూసుకున్నప్పుడు హానోకు దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం. 22వ వచనం మనం చదువుకున్నప్పుడు, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచూ కుమారులను కుమార్తెలను కనెను అనే ఈ భాగం మనకేం తెలియజేస్తుందంటే, దేవునితో నడవాలి అంటే కుటుంబ జీవితం అడ్డు కాదు, కుటుంబం జీవితం అడ్డు కాదు అనేది సత్యం. పెళ్ళిళ్ళు చేసుకోకోకుండానే ప్రభు సేవ చేయాలని, ఈ యొక్క వివాహ వ్యవస్థని, వివాహం వల్ల మనం సంపూర్ణంగా సేవ చేయలేమని మరి కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనస్సుని, హృదయాన్ని మార్చుకుంటే, ప్రభువు యందు విశ్వాసం కలిగి ఉంటే, ప్రభు మాటని మనం అంగీకరిస్తే, ప్రభుతో మనం నడవటానికి ఆటంకం ఏమి ఉండదు. మనం మారవలసింది మనసు, మన హృదయంలో ఉండవలసింది దేవుని మాటలు, మనం నడవలసింది దేవునితో అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఆనాడు హానోకుకి కుటుంబం బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, వారి పిల్లలను కన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కొత్త నిబంధనలో కాడా అపోస్తుల కాడ వివాహాలైనవి, వారికి కుటుంబాలు ఉన్నాయి, కానీ వారి కుటుంబాలని ఫోకస్ చేయలేదు. కనుక వారే కనపడ్డారు, వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆదికాండములో మనం చూసుకున్న, ప్రారంభంలో చూసుకున్న, కొత్త నిబంధనలో మనం అపోస్తుల కార్యాల్లో మనం చూసుకున్నా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థని దేవుడే పెట్టాడు, కుటుంబాన్ని దేవుడే దీవించాడు. నోవహు దినాల నుంచి కూడా మరి ఆశీర్వదించి మీరు భూమిని నిండించమని మరి దేవుడు చెప్పిన దేవుడు. దానికి విరుద్ధంగా మనం ఈరోజు కొంతమంది వివాహాలని నిషేధిస్తూ, వివాహం మరి చేసుకోకూడదని, చేసుకుంటే సంపూర్ణంగా దేవుడు చిత్తం చేయలేమని, లేకపోతే దేవుడి చిత్తం కాదని ఏదేదో రకరకాలుగా మరి పెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ
దేవుడి వాక్యం స్పష్టంగా ఏం చెబుతుందో, దేవుని చిత్తం ఏంటో, మనం ఎక్కడ దేవుని చిత్తానికి లోబడాలో మనం దేవుని వాక్యము ద్వారా మనం ముందుకు సాగాలి. హానోకు దేవుడితో నడవటం అంటే, ఆనాడు దేవుడు హానోకుతో మాట్లాడుండొచ్చు, అలాగే నోవహుతో మాట్లాడుండొచ్చు, మోషే దగ్గరికి వచ్చేటప్పటికి ముఖాముఖిగా దేవుడితో మాట్లాడవచ్చు, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడవచ్చు. కానీ ఈరోజు మనతో దేవుడు ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడి, ఆయన వాక్యాన్ని అనుసరించి మనం ఆయన మార్గంలో నడిచే ఒక అనుభవాన్ని మనం నేర్చుకోవాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. అలాగే మరి ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసుకున్నప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ఏం తెలియజేస్తుందంటే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 2-3 ఆయన నామంలో కూడుకుంటే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు వాళ్ళతో ఉంటాడంటండి. అక్కడ ఉంటానంటున్నాడు. మరి మీరు ఒక 1000 మంది లేకపోతే ఒక 1000 మంది కూడుకుంటే, లేకపోతే ఒక 2000 మంది కూడుకుంటే, ఈరోజు సేవకులు మీ కాంగ్రిగేషన్ ఎంత, మీటింగ్లకు ఎంతమంది వస్తారు, జనాన్ని బట్టి ప్రసంగాలు ఉంటాయి, జనాన్ని బట్టి వాళ్ళ యొక్క మాటలు పుషింగ్, వాళ్ళ అప్పుడు ఆత్మ పనిచేస్తుంది, జనాలు బట్టి ఆత్మ పనిచేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు అలా చెప్పట్లేదు. 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను. మీరు దేన్ని బంధిస్తే అది బంధించబడుద్ది, ఏది విప్పితే అది విప్పబడుద్ది. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన విశ్వసించేవారు, ఆయన మాటని అంగీకరించి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో వాళ్ళతో దేవుడు ఉంటానని కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో దేవుడు చెబుతున్నాడు. అలాగే యోహాను సువార్తలో 14:23 వచనం మనం చదువుకున్నప్పుడు, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. దేవుడిని మనం ప్రేమిస్తున్నామంటే దేవుడి మాటని గైకొనాలి, అంటే దేవుని వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నాము అని మనం అనుకోవటం ఏంటంటే, అది దేవుని దృష్టిలో మనం మోసం చేసుకోవటమే, మభ్యపరచుకోవటమే అవుద్ది. కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాటని గైకొనాలని, దాన్ని అనుసరించాలని, ఆ ప్రకారముగా జీవించాలని యేసు ప్రభువే చెప్తున్నాడు యోహాను సువార్తలో. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించిన, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తామో, ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటామో, మనని తండ్రి ప్రేమిస్తాడంటాడు. కుమారుడే కాదు, తండ్రి కూడా ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుతుము. అదండి, మనము దేవుని యేసు ప్రభు మాట మనము మరి విన్నప్పుడు, ఆ మాటనే మనం అనుసరించినప్పుడు యేసు ప్రభు మనం అంగీకరిస్తాడు. తండ్రి కాడ ప్రేమించి, తండ్రి కుమారులు ఇద్దరూ కాడ మనతో ఉంటారంటండి. ఇప్పుడు మనం ఒక్కళ్ళం కాదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసు ప్రభుని మనం నమ్మామో, ఆయన వాక్యాన్ని నమ్మామో, మన హృదయంలో ఆయన చేర్చుకున్నామో, అప్పటి నుంచి తండ్రి ప్రేమించి మనతో, కుమారుడు తండ్రి కాడ మనతో నివాసము చేస్తారు. నివాసము అంటే ఇక్కడ వాక్యము, దేవుడే వాక్యము గనక వాక్యమేని మనం విశ్వసిస్తే విశ్వాసం వల్ల మనలో ఆయన జీవిస్తాడు. విశ్వాసం వల్ల జీవిస్తాడు. ఒక విశ్వాసలో ఎంత శక్తి ఉందంటే, ఒక విశ్వాసి ఎంత విలువైందంటే, చాలామందికి విశ్వాసాలు అర్థం కావట్లేదంటే కారణం ఏంటంటే వాళ్ళకు విశ్వాసం గురించి సరిగ్గా తెలియదు. నమ్ముతున్నట్టుగానే ఉంటారు, అపనమ్మకమైన పనులు చేస్తూ ఉంటారు. దేవుడికి లోబడినట్టే ఉంటారు, అవిధేయులుగా ఉంటారు. కనుక అందుకని విశ్వాసుల పక్షంగా దేవుడు కార్యాలు చేయడానికి వాళ్ళ అపనమ్మకమే, వాళ్ళ అవిధేయతే కారణమని మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. విశ్వాసి చాలా శక్తిమంతురాలు. విశ్వాసం వల్లే సమస్తము చేయగలుగుతాం. కనుక మనం
విశ్వాసాన్ని యేసయ్య గణపరిచాడు. విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని దుష్టుడు ఎంతసేపు కూడా మన విశ్వాసాన్ని దొంగిలించడానికి, విన్నవాక్యము ఫలించనివ్వకోకుండా, విన్నవాక్యం మర్చిపోయేటట్లుగా, విన్నవివ్వకోకుండా, నమ్మనివ్వకోకుండా, దేవుడి మాటకు లోబడినివ్వకోకుండా ఎప్పుడు మనం శోధించబడతాం. అంతే, ఎప్పుడు శోధించబడతాం. ఆడు మన డబ్బులు దొంగిలించినాక రాడు, లేదే మన పేక పిసకడానికి రాడు, మన ఆత్మీయంగా చంపడానికి వస్తాడు. మన నమ్మకాన్ని వమ్ము చేయడానికి, మనకి అపనమ్మకాలు పెట్టడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని దేవుడిని మహిమ రాకోకుండా, మన ద్వారా దేవునికి ఘనత రాకుండా, దేవుడి నామాన్ని గనపరిచేటట్లుగా మనము తగ్గించుకునే ఒక అనుభవానికి రాకోకుండా ఎప్పుడు కూడా మనని శరీరాన్ని అనుసరించి, లోకాన్ని అనుసరించి, లోక స్నేహాల ద్వారా, లేకపోతే ప్రతి విషయంలో వాడుకొని మనని ఏదో ఒక రకంగా మనని దేవునికి మరి వాక్యమేమో తగ్గించుకోమని చెప్తుంటే వాడేమో మనని హెచ్చించేటట్లుగా చెప్తాడు. ఆనాడు అవకి చెప్పినట్లుగా ఈ పండు తింటే మీ కనులు తెరవబడితే మీరు దేవతలు అవుతారన్నమాట. దేవతలు అంటే అలాంటి హెచ్చింపు అనేది శరీరాన్ని ఆస్పదం చేసుకుని మనిషిని దేవుడికి లోబడినివ్వకోకుండా, వాక్యాన్ని నమ్మనివ్వకోకుండా, దేవుడి మాట ఎన్నివ్వకోకుండా ఎప్పుడు కూడా ఈ యొక్క లోకాన్ని అనుసరించి దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. మన స్నేహితుల ద్వారా పనిచేస్తాడు, మన అవిశ్వాసులే, మన ఇరుగు పొరుగు వారి ద్వారా, లేకపోతే ప్రభుత్వాల ద్వారా, అవిశ్వాసులైన తల్లిదండ్రులు, అవిశ్వాసులైన అన్నదమ్ములు, రక్త సంబంధికుల ద్వారా కూడా దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. అందుకని విశ్వాసి, దేవుని నమ్మిన విశ్వాసులు సహవాసం కలిగి ఉంటే వారి ప్రార్థనల వల్ల దేవుడు ఆశీర్వాదాన్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏవైతే అడుగుతున్నామో అవన్నీ మనం పొందుకుని దేవుని మహిమపరుస్తాం. కనుక మనం సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అని 133వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అన్నాడు. ఐక్యతలో చక్కగా ఐక్యత అనేది మనోహరముగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసున్నా, కుటుంబం కలిసున్నా, సంఘం కలిసున్నా, ఒకే ఏక మనసు కలిగి ఉన్నా వాళ్ళతో దేవుడు ఉంటాడు. ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాను ఆ కీర్తన భాగంలో చెప్తున్నాడు. అందుకనే దుష్టుడు ఎంచేపు కాడ ఐక్యత కలిగి ఉండకోకుండా, ఏక మనసు కలిగి ఉండకోకుండా, సమాధానం కలిగి ఉండకోకుండా, ప్రార్థన దేవునికి మన ప్రార్థన చేరకోకుండా, మన విశ్వాసాన్ని బలహీనపరుస్తూ మనని ఒకరికి పొసక్కోకుండా, భార్యాభర్తలకి కలవదు, తల్లి కూతురు కలవదు, తండ్రి కొడుకులు కలవదు, అన్నదమ్ములు కలవదు, ఎవరి మనసు వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళదే, నాదే గొప్ప అనే ఒక మరి తత్వాన్ని, మన శరీర తత్వాన్ని దుష్టుడు ప్రేరేపిస్తూ పనిచేస్తూ ఉంటాడు. వీటన్నిటినీ చంపేదే దేవుని ఆత్మ, ఇవన్నిటినీ మనకి చెప్పేదే దేవుని సత్యవాక్యము. వాక్యము ద్వారా తెలుసుకొని ఆత్మ ద్వారా మనం సరి చేసుకుంటానికి, దిద్దుకుంటానికి, మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసుకుంటానికి, మనం దేవునికి అవిధేయులుగా ఉంటే అవిధేయత నుంచి విడిపించబడటానికి, ప్రేమ లేకపోతే ప్రేమను పొందుకుంటానికి, విశ్వాసంలో బలహీనంగా ఉంటే విశ్వాసాన్ని బలపరుచుకుంటానికి, అలాగే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని చిత్తంలో ముందుకు నడవటానికి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. ఎవరైనా పరలోకం వెళ్ళాలనుకుంటే ఇక్కడే మనం వాక్యము ద్వారా ఎవరి సంబంధంలో ఎవరు మనసు కలిగి ఉన్నాం, ఎవరు ఆశ కలిగి ఉన్నాం అనేది ఇక్కడే తెలుసుకోగలుగుతాం. ఎవరిని అడగవసరం లేదు, ఏ సోది అడగవసరం లేదు. కానీ మన స్థితిని మనం అర్థం అవ్వాలంటే మనం ముందుకు మన వాక్య భాగంలోకి వెళ్తే చక్కగా క్లారిటీగా మనకి అర్థమవుద్ది. కనుక మనం ఎవరిని బట్టి నడవకూడదు, దేవుని బట్టి నడవాలి. ఒక మనిషిని బట్టి మనం నడవటం అనేది మారు మనసు కాదు.
దేవుని వాక్యాన్ని బట్టి నడవటం అనేదే మారు మనసు. ఆ మారు మనసు కలిగిన వారిలో విశ్వాసము అభివృద్ధి అవటానికి పరిశుద్ధాత్ముడు ఎంతసేపు పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు అనేది మనం ఒకసారి గమనించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 ఏం తెలియజేస్తుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అదే మనం ఎంతసేపు కూడా స్నేహాలు గొప్ప వాళ్ళతో మనం ఏదో స్నేహాలు చేయాలని, ఏదో సంపాదించాలని మనం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం. మినిస్టర్లు కానీ అధికారులతోనూ, అలాగే ధనవంతులతోనూ, అలాగే మంచి జ్ఞానం కలిగిన లోక జ్ఞానం కలిగిన వాళ్ళతోనూ ఒక ఉన్నతమైన స్థితిలో వారి స్నేహాల్ని, వారి ఆహ్వానాన్ని మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడే తన కుమారుడు సహవాసానికి మనం పిలుస్తున్నాడంటే ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు మన పిలుస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, పరలోకంలో ఉండే దేవుడు భూలోకంలో ఒక అధముడైన ఒక మానవుడిని ఉన్నతమైన స్థితికి, పరలోకానికి తీసుకువెళ్ళటానికి, ఒక ఆశీర్వాదానికి అర్హుడుగాను, ఆ కృపకి పాత్రుడుగా మన దేవుడు ఎంచుకున్నాడంటే ఆయన అనాది సంకల్పంలో ఆ కృపలో మనం ఒక్కసారి మనం ఎంతగానో దేవుణ్ణి బట్టి సంతోషించి, దేవుని స్తుతించి, దేవునికి మనం లోబడి మనం దేవునితో నడిచినప్పుడు మనకి ఈ లోకం పెద్ద ఇబ్బంది ఏం కాదు, పరలోకానికి మనకు ఆటంకం ఏమీ కలగదు. ఎందుకంటే మరి దేవునితో ఉండటం అంటే అది అంత ఈజీ కాదు. ఇక్కడ ఒక మారు మనసు పొందినవాడితో, విశ్వాసం కలిగి ఉన్నవాడితో అవిశ్వాసం ఉండలేడు. ఒక విశ్వాసతో లోకస్తులు ఉండలేరు. ఒక దేవుని మనసు కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని సత్యాన్ని ఎరిగిన వాడితో లోక మనసు కలిగిన వాడు, లోక ఆశలు కలిగిన వాడు, పాపానికి బందీ అయిన వాడు పొరపాటున ఉండడు. ఎంతసేపు ఉండగాని పైన ఎప్పుడు పోదామా అని చూస్తూ ఉంటాడు. కానీ సహవాసం చేయలేడు. విశ్వాసే సహవాసం చేస్తే, ఆ విశ్వాసులతో దేవుడు ఉంటే, ఆ ఏక మనసు కలిగి వాళ్ళు మొరపెడితే, ఆనాడు ఆది అపోస్తుల కాలంలో ఎటువంటి అద్భుతాలు జరిగినాయో అటువంటి అద్భుతాలు ఈ రోజులు జరుగుతున్నాయి. అటువంటి కార్యము, ఎందుకంటే ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు వాక్యమే ఈనాడు. వాక్యము మారలా, దేవుడు మారలా. మన విశ్వాసం మారిపోతే, మన ప్రేమలో దోషం లేకపోతే, మన అందరం కలిసి ఉంటే ఈ ప్రపంచంలో ఏది మన అడ్డుకునేది లేదని, ఏ శక్తి లేదని దేవుని వాక్యము స్పష్టముగా మన ముందున్న తరము మన అపోస్తులు రుజువుపరిచారు. వారు భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారని వాళ్ళు సాక్షి ఇచ్చారు. అక్కడ వాళ్ళని పౌలు శీలని చెరసాల్లో పెడితే వాళ్ళు దెబ్బలు కొట్టి, వాళ్ళు కొట్టబడి చెరసాల్లో వాళ్ళు పెడితే వాళ్ళు మధ్యరాత్రిలో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ప్రార్థన చేస్తే దేవుడే మరి చెరసాలను బద్దలు కొట్టుకునేది దిగొచ్చాడు. చెరసాల బద్దలైపోయింది. ఖైదీలందరూ పారిపోవాలి కానీ పారిపోలేదు. చెరసాల అధికారి చాలా కఠినుడు, కానీ చెరసాల అధికారి చంపుకోవాలనుకున్నాడు, కానీ దేవుని మహిమను చూశాడు. ఈ ఒక అద్భుతాన్ని చూసి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలంటున్నాడు. అంటే రక్షణలో ఎంత విలువ ఉందో, వీళ్ళు దేవుని బిడ్డలు కనుక, దేవుడు రక్షించుకున్నాడు కనుక, దేవుడి చెరసాలని ఈ భూకంపాన్ని పంపించి ఈ చెరసాలు బదులు కొట్టి వారి యొక్క చెరసాల అధికారి మనోనేత్రాలు వెలిగించబడి, కఠిన హృదయం మార్చబడి, ఈ ఇంత గొప్ప రక్షణ నేను ఈ రక్షణ కొరకు అయ్యలారా అంటున్నాడు. హేరా అనేవాడు అయ్యలారా అనే గంత ఎవరిచ్చారు? జైలు ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఆ యొక్క జైలుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఎరా అంటారు. చాలా తేలిగ్గా మాట్లాడతారు.
కానీ దేవుడు అక్కడ కనపరిచాడు పౌలుస్యులను. అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చేయాలంటే ఆయన దేవుని వాక్యాన్ని వింటే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారన్నాడు. వాక్యం వినాలి. దేవుని మాట వింటే ఆ వాక్యం నీ మనసు మారి, ఆ వాక్యము నీ పాపాన్ని నుంచి విడిపించి, ఆ వాక్యము నిన్ను రక్షణలోకి నడిపించి, ఆ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళద్ది అనే సత్యము దాయకున్నది. ఈరోజు అటువంటి రక్షణ విలువ చాలామంది తెలుసుకోలేకపోతున్నారంటే వాక్యము హృదయంలో పనిచేయట్లేదు, వాక్యం మీద మనసు పెట్టట్లేదు. వాక్యం ఎత్తిపెట్టుకుని తను తాను పరిశీలన చేసుకుని వాక్యం అనే వెలుగులో చీకటి పాపాలు మన అవధేయతలో మనం వదులుకోవట్లేదు కనుక మనం దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం. దేవుని వాక్యం మనలో ఫలించట్లేదు. ఆనాడు పౌలు గారు దేవుడు ఏం చెప్పాడో ఆ తీర్మానంలో నిలబడ్డాడు కనుక, దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడ్డాడు కనుక పౌలుతో దేవుడు ఉన్నాడని నిరూపించాడు. అక్కడ గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఇలా అనేకమైన కార్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. మరి ప్రాముఖ్యంగా మన అంశంలో మొదటి భాగం ఏంటంటే, ఇక్కడ ఆ కొరింథీ సంఘము 5వ అధ్యాయంలో 2వ వచనములో ఏం రాయబడి ఉందంటే, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏం కార్యం చేశారా అంటే, ఇక్కడ 1వ వచనంలో మనకి రాయబడింది ఏంటంటే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల జరగదు. కానీ క్రైస్తవులుగా ఉండి దేవుని బిడ్డలు అనిపించుకుంటూ ఇంకా తండ్రి భార్య అంటే ఇంచుమించు పెన్నమ్మని పిన్నిని అలా 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 అటువంటి జారత్వాన్ని, జారత్వం అంటే ఏంటంటే భార్య ఉండగా ఇంకొక ఆమెను ఉంచుకుంటే జారత్వం అంటారు. డబ్బులు ఇచ్చి అలా ఆ చెడుతనం చేస్తే వేస్ట్ అంటారు. వేస్ట్ దగ్గరికి వెళ్తే ఆ యొక్క మూల్యం చెల్లించేస్తారు, కొంత ఇచ్చి వదిలి చేసుకుంటారు. కానీ ఉంచుకునేది జారత్వం. కనుక ఇక్కడ జారత్వం ఉన్నది, కానీ వాళ్ళు ఉప్పొంగుతున్నారంటే, వాళ్ళకి ఉప్పొంగుతున్నారంటే వాళ్ళకి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. వాళ్ళు ఆత్మ వచ్చింది అంటే వాళ్ళు పాపం చేస్తున్నారు కానీ మేము ఆత్మ కలిగి ఉన్నాం, మేము దేవుని కలిగి ఉన్నాం, దేవుడు మాలో ఉన్నాడని సంఘాల్లో ఎగురుతూ ఉంటారు. ఆత్మలో ఉన్నట్టుగా, భక్తి ఉన్నట్టుగా వేషాలు వేస్తూ ఉంటారు. కనుక అటువంటి వాళ్ళని కూడా పౌలు గారు కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడ చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న ఆ చీకటాత్మ ఇంకొకటికి వెళ్ళద్ది. పరిశుద్ధాత్మ ఏంటో, దురాత్మ ఏంటో, పరిశుద్ధాత్మ క్రియలేంటో, దురాత్మ క్రియలేంటో వాళ్ళు తెలుసుకోవట్లేదు. మద్యపానం తాగేవాడు, తిరిగేవాడు, వ్యభిచారం చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, మోసాలు చేసేవాడు, అక్రమాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు వీళ్ళంతా సంఘంలోనే ఉంటారు. వీళ్ళందరిదే డామినేషను. వాళ్ళకి ఏమాత్రం కాడా తగ్గింపు కానీ, దేవుని భయం కానీ, పశ్చాత్తాపం కానీ, వాక్యం వినాలని కానీ, దేవునికి సంబంధించింది ఏది వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించరో, లోబడరో, వాక్యానికి భయపడరో, వాక్యాన్ని వెలుగులో పాపాన్ని చూసుకుని వదులుకోరో, వాళ్ళలో దెయ్యం, దుష్టుడు, దురాత్మ, వెలుగుదోత, బ్రహ్మపరిచే ఆత్మ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. అందుకని సంఘంలో ఇటువంటి ఆత్మల్ని కంట్రోల్ చేసి ఆ ఆత్మల నుంచి విడిపించి దేవుని ఆత్మకు అప్పగించి దేవుని యొక్క చిత్తంలోకి నడిపించటమే సేవకుడి యొక్క గురిగా ఉండాలి. కనుక వాళ్ళు అటువంటి ఆత్మలు కలిగిన వాళ్ళు చాలా అధికారం కలిగి ఉంటారు. కానీ దేవుని అధికారం ముందు, దేవుని వాక్యం ముందు ఎటువంటి వాడైనా కానీ ఎందుకు పనికిరాడు. ఎందుకంటే పౌలు గారు అటువంటి సేవ చేశాడు. ఇక్కడ 6వ వచనంలో మనం చదువుకున్నాం, మీరు అతిశయపడటం మంచిది కాదు, పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతయు పొలవజేయనని మీరు ఎరగరా అంటున్నాడు అన్నమాట. అంటే ఒక పాపాన్ని ఒక అర్థంలో ఒక వ్యభిచారం ఉంటే, ఇంకొక అర్థంలో జారత్వం ఉంటే, ఇంకొక అర్థంలో మరి తాగుడనే వ్యసనం ఉంటే, ఇలా మనం ఎప్పుడైతే వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళు చేసే అక్రమాల్ని, వారు చేసే
దుష్టుడు వాళ్ళని ఏ రీతిగా వాడుకుంటున్నాడో మనం ఖండించిపోతే ఏమవుద్దంటే సంఘం డిస్టర్బ్ అయిపోద్ది. ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కూడా చెడిపోతారు. అందుకని పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పొలిజేను మీరు ఎరగరా. ఎప్పుడైతే ఒక అవిశ్వాసి, ఒక అవిధేయత, ఒక పాపం ఎప్పుడైతే ఉందో దాన్ని బట్టి దుష్టుడు సంఘాన్ని రెండో మనసులోకి తీసుకొస్తాడు, అపార్థాల్లో తీసుకొస్తాడు, అపోహలోకి తీసుకొస్తాడు, అపోహలు పడిస్తాడు. విశ్వాసులకి ముళ్ళు పెట్టి గొడవలు పెట్టి మొత్తం దేవుని లేని సంఘం అయిపోద్ది. అంతే. దేవుని లేని సంఘముగా ఉండదు. దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవునికి మహిమరాని సంఘముగా, మనుషుల సంఘముగా, మనుషుల గొప్పలు, మనుషుల హెచ్చింపులు, మనుషుల యొక్క జ్ఞానము అనుసరించిన సంఘముగా జనాల మట్టికి చాలామంది ఉంటారు. కానీ దేవుడికి మహిమ వచ్చే కార్యాలు జరగవు, దేవుడికి మహిమ రాదు. కనుక అటువంటి లోకత్వాన్ని, చెడుతనాన్ని, దుష్టత్వాన్ని సంఘములో ఉంచకూడదు. ఒక్కళ్ళు ఉన్నా సరే దాన్ని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దాన్ని ఆ యొక్క విశ్వాసిగా మారాలి. మారపోతే అవిశ్వాసిని వెలివేయాలని దేవుని వాక్యం ఆ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చక్కగా స్పష్టంగా మరి రాయటం జరిగిందన్నమాట. ఇక్కడ 1వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో కలహాలు ఉన్నాయని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ప్రియులారా, గమనించవలసింది ఏంటంటే, వదంతులు పుట్టినాక, ఊరంతా తెలిసినాక, దేవుని నామం దూషణ పాలయ్యి అలరయ్యేదాకా పెంచకూడదు. ఆత్మ కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వారు, దేవుని ప్రేమించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ చెడుతనాన్ని చూసి చూడనట్టుగా ఊరుకోరు. ఈ చెడుతనాన్ని సేవకుడి దగ్గర తీసుకొస్తారు. అయ్యా, ఇదిగో ఇటువంటి కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఇటువంటి తప్పులు చేస్తున్నారు అని సత్యం చెప్పాలి. లేని అపోహలు, లేని మాటలు కాకోకుండా మరి యథార్థమైన దాన్ని, మరి ఆత్మకు విరోధమైన దాన్ని, దేవుని యొక్క రాజ్యానికి నష్టపరిచే దాన్ని చెప్పని మనిషి దేవుడికి శత్రువే. ఆ మనిషి దేవుడి మనిషి కాదు. ఆ మనిషి యుక్తి మనిషి, మోసకరమైన మనిషి. దేవుడిని ప్రేమిస్తే, నువ్వు యథార్థత కలిగి ఉంటే, నువ్వు దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని సన్నిధికి ఆత్మలు వెళ్ళాలనుకుంటే మనం చెప్పవలసిన మాట చెప్పాలి. ఆ క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అన్నాడు. ఏంటంటే కలహాలు కలవని. సంఘంలో కలహాలు ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది కలహం, ఎవరి వల్ల వచ్చింది అనేది మనం మన దాని నుంచి ఆ సమాధానపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ కలహాలు పెట్టేవాళ్ళుగా, గొడవలు పెట్టేవాళ్ళుగా మనం ఉండకూడదు. ఉంటే వాళ్ళ మీదకు తీర్పు వస్తుంది అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాం. ఇప్పుడు వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుని ఆ తప్పును ఒప్పుకొని మా ప్రభుత్వ దగ్గర క్షమాపణ పొందుకోవడానికి, మళ్ళీ ఆ తప్పు చేయకుండా పరిశుద్ధాత్మ వాక్యం చెప్పినట్టుగా, ఆత్మ చెప్పినట్టుగా మనం ముందుకు నడవాలని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం మనం చూసుకుంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమీ పొత్తు అంటున్నాడు. అంటే మనం అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. ఇవాళ చాలామంది అవిశ్వాసులతో ఉంటున్నారు, అవిధేయులతో ఉంటున్నారు, తాగుబోతులతో ఉంటున్నారు, తిరుగుబోతులతో ఉంటున్నారు, వ్యభిచారులతో ఉంటున్నారు, మోసగాళ్ళతో ఉంటున్నారు, స్నేహాలు చేస్తున్నారు. కనుక అందుకనే ఆత్మ సల్లార్చుకుంటున్నారు, ప్రేమను పోగొట్టుకున్నారు, విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. కనుక మరి ఎలా ఉండాలంటే మండుతున్న వాళ్ళతో ఉండాలి. విశ్వాసులతో విశ్వాసులుంటే ఆ ఇద్దరు విశ్వాసుల్లో పరిశుద్ధాత్ముడు వాళ్ళని మండిస్తూ ఉంటాడు, వాళ్ళకి మంచి పనులు చెప్తూ ఉంటాడు, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. కనుక ఏక మనసు కలుగుద్ది, కనుక అనుకున్నది చేయగలుగుతారు. అందుకని ఇద్దరు ఒక విశ్వాసి ఇంకొక అవిశ్వాసతో కలిసి ఉండకూడదు, మాటలతో ఏకీభించకూడదు అనేది దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియులారా, మరి ఇంకొక మాట నేను చెప్తున్నాను. దశలోనికి రాసిన పత్రిక
మన పౌలు గారు ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. మీరు పరిశుద్ధులకటే 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులకటే అనగా మీరు జారత్వముకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులకటమే పరిశుద్ధులకటే దేవుని చిత్తం. జారత్వానికి దూరముగా ఉండటమే. ఈరోజు అసలు ఎంతమందో ఈ జారత్వ పాపాల్లో ఎంతమంది పడిపోతున్నారు. ఇప్పుడు సహవాసం అంట, భార్య ఉండంగానే, కుటుంబం ఉండంగానే ఇంకొక ఆమెని ప్రేమించి ఆమెతో సహవాసం చేస్తూ ఉంటాడు. అదేమంటే ఏదో మేము ఫ్రీడమ్ ఏదో చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కాడ దేవుని దృష్టిలో దేవుని చిత్తము కానీ సహవాసాలు, దేవుని చిత్తము కానీ ఈ పనులు, ఈ శరీరాన్ని పాడు చేసుకునే పనులు, మనసును పాడు చేసుకునే పనులు, దేవునికి విరోధమైన పాపాలు అన్నీ అగ్నిగుండానికి తీసుకెళ్తే, నరకానికి తీసుకెళ్తే. ఇప్పుడు నీకు బాగానే ఉండొచ్చు, పెద్ద జీతాలు రావచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, నీ పేరు పై చేయి ఉండొచ్చు, నువ్వు ఇప్పుడు ఏది చేసినా చాలామంది అవుతావు. ఒక్కొక్కరికి 2 కుటుంబాలు ఉంటున్నాయి. ఎవరికైనా చాలా మనం చెప్పుకుంటే సిగ్గు. చాలామంది ఇటువంటి దేవునికి చిత్తానికి విరుద్ధమైన శరీర సంబంధమైన పాపాల్లో చాలామంది పడిపోతున్నారు. సేవకులేంటి, విశ్వాసులు, దేవుని బిడ్డలు అనుకుని పేరే దేవుడి బిడ్డలు, పేరే విశ్వాసులు, పేరే సేవకులు. కానీ ఈ విషయంలో, శరీరాన్ని జయించే విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఎవరినో మోసం చేయటం కాదు, మనమే మోసం చేసుకుంటామని వాక్యం చెప్తుంది. 3:16 ఏమంటుందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా. ఎప్పుడైతే అవిశ్వాసం పనులు, అవిధేయత, దేవునికి విరుద్ధమైన దేవుని చిత్తం కానీ ఏది చేసినా అది దేవుని ఆత్మను దుఃఖపరిచేటట్లుగా, దేవుని నామాన్ని దూషించబడేటట్లుగా, మనం సల్లార్చుకునేటట్లుగా, మన కళ్ళు, మన యొక్క ఆత్మనేత్రాలు మూసుకొని, మన హృదయాన్ని కఠినపరుచుకుని దుష్టత్వానికి అప్పగించుకునే పనులు మనం చేయకూడదు. అలా చేస్తే మనకి ఇప్పుడు మంచి చెడుగా, చెడు మంచిగా కనపడద్ది. ఒకనాడు నీతి అనుకున్నది అవినీతి, ఒకనాడు నీతినేమో దుర్నీతి అంటావు, దుర్నీతినేమో నీతి అంటావు, మంచినేమో చెడు అంటావు, చెడునేమో మంచి అంటావు, భక్తిహీనులేమో నీకు మెచ్చుకుంటావు, భక్తులకేమో విరోధంగా మాట్లాడతావు. ఇలా మారిపోతారండి. శరీరాన్ని ఎప్పుడైతే పాపానికి అప్పగించుకున్నారో, జారత్వానికి అప్పగించారో, ఈ మనిషి ఏమైపోతాడంటే ఇలా ఉల్టా సీతకి అయిపోతాడనమాట. అంతకుముందు విశ్వాసం పోద్ది, అంతకుముందు ప్రేమ పోద్ది, అంతకుముందు భయం పోద్ది, అంతకుముందు నమ్మకత్వం పోద్ది, అంతకుముందు ఎందుకంటే దేవుడు ఆత్మ లేదు, ఆ మనిషిలో దెయ్యం ఉన్నది కనుక అలా మారిపోతారు. 17వ వచనం అంటున్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. దేవుని, ఇది మన ఆలయం అండి. ఈ శరీరము ఆలయము. ఎక్కడెక్కడికి గుడికి వెళ్తున్నాం, కానీ మనము దేవునికి ఆలయముగా ఉండాలని, మన హృదయము ఆయన నివాసంగా ఉండాలని, ఆ హృదయంలో ఆయన వాక్యము ఉంటే, ఆయన చిత్తము మనం నెరవేర్చగలిగిన, ఆయన నీతిని నెరవేర్చగలిగిన, ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించే శక్తి పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు, మీరును పరిశుద్ధులని. ఎప్పుడైతే దేవుని ఆలయముగా మనం ఎంచి ఇది పరిశుద్ధంగా కాపాడుకుంటే మనమే దేవుని మందిరము, మనమే పరిశుద్ధులము అని ఎవరు చెప్పవసరం లేదు. నీలో ఉన్న ఆత్మే నిన్ను దృఢపరుచుద్ది. కనుక అటువంటి మనస్సాక్షి కలిగి, అటువంటి హృదయాన్ని నేరారోపణ చేయని హృదయ మనస్సాక్షిని కలిగి మనం జీవించాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. 6:19 కాడ 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం కాడ ఏం చెప్తున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరెరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు, దేవుని సొత్తు. దేవునికి వాగ్దానం చేశాం. మనం లోకానికి సంబంధించిన వాళ్ళగా, మనుషులకు సంబంధించిన వాళ్ళగా, వాళ్ళ మాట వినేటట్లుగా, వాళ్ళు చెప్పింది చేసేటట్లుగా మనం ఉంటే అదేమవుతుందంటే అక్రమం అవుద్ది, అది అన్యాయం అవుద్ది. కనుక మనం ఇక మనసు పాడైపోద్ది,
తర్వాత దేహం పాడైపోద్ది, తర్వాత మన హృదయం మట్టికి దేవునికి విరోధంగా ఉండదు కనుక మనం అగ్నిగుండానికి శిక్షకి వెళ్ళిపోతాం. అగ్నిగుండం అందుకనే ఈ అన్నిటికీ దేవుడు ఏం చేశాడంటే మనం ప్రభు బలని మనకు ప్రభు బల్ల ఆరాధన ఆ పరిచర్యని అపోస్తుల గారికి ఇచ్చాడు. యేసు ప్రభువుని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని మనము మన పాపాలు ఒప్పుకొని యోగ్యంగా తీసుకుంటే మన పాప క్షమాపణ పొందుతాం, తీర్పులోకి రావని. ఒకవేళ పాపం చేస్తే ఇక్కడే తీర్పు తీర్చబడతాం కానీ తీర్పులోకి రావని ఆ ప్రభు బలని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఆ ప్రభు బల్ల ఎప్పటికప్పటికే వారానికి పునరుద్ధానం నుంచి పునరుద్ధానం దినం వరకు మనం మన యొక్క పాపపు లెక్కలు చూసుకుని పరిశుద్ధపరచబడి ఆ బలలో చేయి పెట్టాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక అది పేరబెట్టుకుని సంవత్సరాలుగా నెలలుగా సంవత్సరాలుగా ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడుగే నేను యోగ్యుడినా అయోగ్యుడినా, విశ్వాసన అవిశ్వాసన, నేను వాక్య మనలో ఏ స్థితి ఉందో మనం తెలుసుకోవటానికి ఆ ప్రభు బలని, ఆ యేసు ప్రభు శరీరాన్ని, యేసు ప్రభు రక్తాన్ని, ఆయన బలియాగాన్ని, ఆయన యందు విశ్వాసము, మన విషయాలు మనం దాన్ని ఒక్కసారి మనం పరిశీలించుకుని ఆ పరిచర్య చేయాలని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే జారత్వానికి దూరంగా పారిపోమని వాక్యం చెబుతుంది. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అదండి ఇవాళ HIV ఎయిడ్స్ రావటం కానీ ఇంకా అనేకమైన జబ్బులు రావటానికి పాపమే కారణమని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. కనుక మనము పాపానికి దూరంగా పారిపోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి, జారత్వానికి దూరంగా పారిపోవాలి. పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తము అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మన వాక్యం ఎన్నో వాక్యములోనే సమస్తము ఉన్నదే. ఆయనతో నడవాలన్నా, ఆయన మహిమను చూడాలన్నా, ఆయన సన్నిధికి వెళ్ళాలన్నా అన్నీ దేవుడు రాయించాడు. ఇప్పుడు దేవుడు దిగి రావసరంలా వాక్యమే మనకి ఇచ్చాడు. దాన్ని కళ్ళు పెట్టుకుని మనోనేత్రాలు వెలిగించిన ఆ మూడో నేత్రాన్ని తెరిచి వాక్యాన్ని చదివితే, ఆత్మకు లోపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మార్గంలో నడిస్తే నిశ్చయంగా మనం ఎక్కడికి పోతామంటే పరలోకం పోతాం. అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అందుకనే సత్యాన్ని ఎప్పుడైతే, వాక్యాన్ని ఎప్పుడైతే, యేసుని ఎప్పుడైతే మనము నమ్ముతామో, ఆ నమ్మకాన్ని బట్టి నడుస్తామో, ఆ నడక ఎక్కడికి వెళ్ళొద్దండి, నిత్య జీవానికి మన తీసుకెళ్ళొద్దని వాక్యము స్పష్టంగా చెబుతుంది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటాం. నా జీవిత కాలమంతా
ప్రైజ్ లార్డ్. వీళ్ళారా రేపు ఉదయం 11 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది. మందిరంలోనేమో ప్రొజెక్టర్ ద్వారా అక్కడికాడ లైవ్ ఉంటుంది, గమనించండి. దేవుని సన్నిధిని ప్రేమించాలి అంటే, దేవుడిని ప్రేమించాలి అంటే వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధికి రావాలి, మనస్సు పెట్టి వినాలి. అప్పుడు ఆ మనిషి దేవుడి మనిషి అవుద్ది. నేను తర్వాత చూస్తాను అంటే తర్వాతే ఎప్పుడు వాక్యము దేవుడు నిర్ణయించిన టైంలో ఆత్మ ప్రత్యక్షతలో ఆత్మస్వరం మన హృదయాన్ని తాకి, మన హృదయంలో ఉన్న పాపాన్ని, చెడుతనాన్ని, అవిధేయతల్ని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే మనం తగ్గించుకుని దాన్ని ఒప్పుకుంటే అప్పుడు మనం హెచ్చించబడేటట్లుగా, ఘనపరచబడేటట్లుగా, పరిశుద్ధత, నీతికి అప్పగించబడతాం. మనం అప్పుడు మనం దేవుని చిత్తంలోకి, దేవుని యొక్క మార్గంలోకి, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం. కనుక 2 రకాలైన మనసులు మనం కలిగి ఉండకూడదు. ఏక మనసు కలిగి ఉన్నప్పుడే దేవుడి చిత్తం చేయగలుగుతాం. మనలో త్రిత్వం ఉంది. మనం ఆ త్రిత్వాన్ని, ఆ శరీర మనసుని జయించేటట్లుగా దేవుని ఆత్మకి మనం అప్పగించుకున్నప్పుడే మనలోకి దేవుడు ఈ చిత్తం ఏంటో ఆ చిత్తానికి లోబడేటట్టుగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. కనుక కొంతమంది తర్వాత చూస్తామండి, చూస్తాం, లేకపోతే ఏదేదో మాట్లాడుకుంటూ కొంతమంది చూస్తూ ఉంటారు. ఈ చూసే అన్నీ కూడా ఏం చూస్తారో ఏం వింటారో అవన్నీ సినిమా చూసినట్టుగానే ఉంటుంది, కానీ దేవుని వాక్యం వినేటట్టుగాను దేవుని ఆత్మ వాళ్ళతో పనిచేయదు, గ్యారంటీ చెప్తున్నాను. అందుకని దేవుని గౌరవించేటట్టుగా మనం ప్రవర్తించాలి. మరి నా వంతు నేనేం చేస్తున్నానంటే దేవుడు ఏం చెప్పమన్నాడో చెప్తున్నాను, కానీ దేవుడి మాట వినాలని మనసు ఉంటే దేవుడి మనిషి అవుతాం. కనుక దేవుడు మన పక్షంగా ఏం చేస్తానని చెప్పాడో చేస్తాడు. గమనించండి. మరి ఆ ప్రొజెక్టర్ కూడా ఖర్చు అయినా సరే, లాక్డౌన్ అయినా సరే, దాన్ని కొనటానికి ఈ పని చేయటానికి కూడా ఎందుకు ఏంటంటే ఎవరు నష్టపోకూడదు. కొంతమంది టచ్ ఫోన్ లేనివాళ్ళు, కొంతమంది చూడలేకపోతున్నారు. కనుక వాళ్ళ కోసం మందిరానికి మీరు రండి. 11 గంటలకల్లా మందిరానికి వచ్చి ఎప్పుడులాగా మీరు ఆరాధించుకునేటట్లుగా, దేవుడి మహిమను చూసేటట్టుగా, మన ఆత్మలో తృప్తి పొందేటట్లుగా అలా ప్రార్థన చేసుకుని 11 గంటలకల్లా మందిరానికి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. నిజంగా నువ్వు దేవుడు ప్రేమిస్తే ఏం చేయాలంటే, నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు చెప్పాలి, రేపొద్దున ఆరాధన దగ్గర అని చెప్పాలి. అలా చెప్పట్లేదంటే మనం ఎక్కడ తప్పుతున్నాం అంటే, దేవుడిని ప్రేమిస్తున్నాను మోసంలో ఉంటున్నాం, సహోదరుని ద్వేషించేటట్టుకుంటున్నాము. నీ పక్కనోడి కాడ చెప్పు, దేవుడి గురించి చెప్పు, విశ్వాసం గురించి చెప్పు, ప్రేమ చూపించు. మరి ఇంకా సహోదరి ప్రేమ ఆజ్ఞలు ఎక్కడ పాటిస్తున్నాం? ఆజ్ఞలు మీరుతున్నాం. మన సహోదరుడు చెప్పాలి, ఒకళ్ళు చెప్పుకోవాలి. దేవుని మాటలో, మంచి మాటలో చెప్పుకుని మంచి పనులు చేస్తేనే దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. గమనించండి. అందరిలాగా మనం ఏదో రాజుగారి పాలలో నీళ్ళలాగా ఉంటే అట్టగా ఉంటాయి, కానీ యథార్థంగా నీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనతో నివసించి మన పక్షంగా గొప్ప కార్యాలు చేసి మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కన్నుల మూయండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లైవ్లు వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా, నీ కృపలేందే, నీ ప్రేమలేందే అయ్యా ఎవ్వరూ ఏమీ పొందుకోలేరు నాయన. నీ కృపకి పాత్రలుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. నీ సత్యవాక్యాన్ని మరి మేము లోబడాలంటే మాలో అసత్యము, అవిధేయతలు, అతిక్రమాలు, దోషాలు, పాపాలు మేము పెట్టుకోకూడదు. వాటిని ప్రభువా వదులుకుంటానికి ఇష్టపడాలి, మనసు మార్చుకుంటానికి ఇష్టపడాలి. దేవుడితో నడవాలని, దేవుడితో సహవాసం చేయాలని ఇష్టపడినట్టు సహాయం చేయండి
నాయన దేవుడితో సహవాసం చేయటం అంటే ప్రార్థన చేయటమే. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, దేవుని మనసు కలిగి దేవుని దగ్గర ధ్యానించి అటువంటి అనుభవాల్లోకి బిడ్డలు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. ఆయన కూడిచిన ప్రతి బిడ్డలు, వాక్యం వింటున్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించమని, ఆయన రేపు 11 ఆరాధనలో కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మమ్మల్ని ఎత్తిపెట్టి బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు సహకరించిన బిడ్డలందరూ, విన్న బిడ్డలందరూ దీవించి ఆస్వాదించండి. అలాగే మేము నాయన దేశ ప్రజల క్షేమం కొరకు లైవ్ కార్యక్రమాల్లో ప్రార్థనలు చేస్తడానికి ఎంతో కృప చూపించారు. సోమవారం కాడ మధ్యాహ్నం 2 గంటలు, 12 గంటల నుంచి 2 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు, రోజుకి ఒక 6 గంటలు ప్రార్థనలు చేయటానికి అనేక మందిని ప్రార్థనలో ఈ పరిచర్లో పాల్పొంపులు పొందేటట్లుగా మరి ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాలను దీవించండి. మీరే నడిపించి సహాయం చేయమని, సమస్తం మీ చిత్తం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధం లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.